హాయ్ యూఎస్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం అండ్ మనతో పాటు వచ్చే గ్రామ్లెస్ బ్యూటీ విగడా సగం మనతో పాటు ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Very good. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇయర్స్, 1 year ఓకే 1 year అయింది. 2 years 2 అయింది. years అయింది. ఎందుకు త్వరగా రావచ్చు కదా? లేదు, అది లాస్ట్ టైం నేను చేసింది పెద్ద కాపు. అవును. తర్వాత నేను తమిళ్లో ఫార్చునేట్లీ ఐ గాట్ బిజీ. సో దానివల్ల తెలుగు ఆడియన్స్ ఫీల్ అవరా? తెలుగు ఫ్యాన్స్ ఫీల్ అవరా? అయ్యో ఓకే ఉన్నారా? గుర్తుందా పవి? అందరికి గుర్తుందా? అవి టీచర్ అంటే మేము లైట్లు కట్ చేసుకుంటాం. శిరీష అని ఒకరు వచ్చారు మధ్యలో ఫస్ట్ ఫిల్మ్ లో. తర్వాత వచ్చారు గౌరీ అని ఒక పిల్ల వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్టర్ శృతి. నాకు ఫస్ట్ టైం అనుకుంటా పోలీస్ క్యారెక్టర్ చేయడం. ఐ థింక్ సో ఫస్ట్ టైం యాక్చువల్గా తీసుకున్నారా కాన్సెప్ట్ లో. ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్. చూద్దాం, అందరూ చూసి చెప్తారు ఎలా చేస్తారు. ఇట్ వాస్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది. వాట్ యూ ఫీల్ అండ్ చూసినప్పుడు మీరు ఏమనిపించింది? ఎట్లా ఆడియన్స్ తీసుకుంటారు? No, this is a very good film, first point. And ఇది ఒక జానరే, ఒక డిఫరెంట్ జానర్. అండ్ ఆఫెన్ ఇది రాదు ఇలాంటి ఫిల్మ్స్ అన్ని. థ్రిల్లర్ వస్తుంది కానీ ఇలాంటి ఫ్యాంటసీ డ్రామా ప్లస్ థ్రిల్లర్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ లాగా ఒక జానర్ అది వచ్చింది, చాలా రేర్. సో ఇప్పుడు వచ్చింది. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గో హైట్స్. ఇన్స్పెక్టర్ కేసు సాల్వ్ చేశారా, చేయలేదా? 27th రోజు తప్పకుండా చూడాలి అని చెప్పేసి నేను ఎలా చేశాను, ఎలా సాల్వ్ చేశాను అనేది 27 చూడాలి డెఫినెట్గా. యాజ్ యూ సెడ్, ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ గో టు ది థియేటర్ అండ్ విట్నెస్ మీ. అండ్ మీరు చెప్పండి ఎలా నేను చేస్తున్నాను. అండ్ యూఆర్ లుకింగ్ లైక్ చామ్గా, హెల్దీగా, నవ్వుకుంటు. కానీ సీరియస్ నోట్ చేయడం చాలా కష్టం కదా. సో హౌ డు యూ బ్యాలెన్స్? నా పర్సనాలిటీ అది కాదు, కానీ యాక్టింగ్లో తప్పదు కదా, మనం చేయాలి. సో నాకు యాక్టింగ్ చాలా ఇష్టం కాబట్టి అది కొంచెం ఈజీగానే ఐ థింక్ ఐ జస్ట్ డిడ్ ఈజీలీ బికాస్ ఆఫ్ దట్. ఇట్లా పోలీస్ డ్రెస్ అంతా చేసుకున్నప్పుడు మమ్మీకి చెప్పా ఐఎమ్ సూపర్ కాప్. అది ఒక ఫీలింగ్ వచ్చింది. నేను లాస్ట్ రోజు నేను ఆ పోలీస్ డ్రెస్లోనే వెళ్ళాను ఇంటికి. నా అప్ప పేరెంట్స్కి చూపించాలని, ఇక్కడ చూడండి నేను పోలీస్ ఇప్పుడని. మధ్యలో బండి ఆపాల్సిండే. ఎందుకు? పైసలు వద్దు. వెరీ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. యా, నాట్ ఎ కరప్షన్. వాట్ ఇస్ దట్? నిజాయితీ. యా, నిజాయితీగానా పోలీస్ ఆఫీసర్. కరప్షన్ కాదు. సో వాట్ యూ లైక్? మన విజయ్ ఆంటోనీ సార్తో చాలామంది వర్క్ చేస్తుంటారు, చాలా ఎక్సలెంట్ వర్క్ అండ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తుంటాడు, సీరియస్గా ఉంటాడు. ఎలా అనిపించింది ఆన్ సెట్? వాట్ డూ యూ ఫీల్? వాట్ ఐ ఫెల్ట్ అబౌట్? ఎలా ఫీల్ అవుతున్నావు ఇలా చేయడం? ఐఎమ్ వర్కింగ్ నెక్స్ట్ టు సర్. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. హీఈస్ అ వెరీ హంబుల్ పర్సన్. అండ్ అందరికీ తెలుసు ఆయన హార్డ్ వర్క్ అండ్ ఆయన ఫిల్మ్స్ గురించి. అండ్ కంటెంట్ ఓరియెంట్గానే చేస్తారు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఫస్ట్ పాయింట్. సో ఆయనతో వర్క్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మంచి సింగర్ కదా, ఈ సినిమాలో ఎందుకు సాంగ్ పాడలేదు? ఏమైనా ఛాన్స్ అడగలేదా విజయ్ ఆంటోనీ సార్కి? ఐఎమ్ ద గ్రేట్ సింగర్ అని చెప్పేసి. లేదు, అంత సీన్ లేదు నాకు. బట్ ఏమో పాడతాను కానీ బాత్రూమ్ సింగర్ లాగా అంత. మీరు చాలా బాగా పాడతారు, మీకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఇస్తే మంచిదే. నాకు చాలా చెప్పలేదు సార్కి? నేను చెప్పాను. ఐ థింక్ ఐ జస్ట్ టోల్డ్ him once, I remember. He'll definitely said he'll give, but ఈ జానర్లో అది ఉండదు కదా, సెట్ అవుతుంది. ఫీమేల్ వర్షన్. సారీ, లవ్ సాంగ్ ఉంది కానీ సెట్ కాలేదు. అందుకే వాట్ డిడ్ యు సే? సారీ, లవ్ సాంగ్ వచ్చింది కానీ సెట్ కాలేదు. అవును, అది మేల్ వాయిసే కదా, దాంట్లో ఫీమేల్ వర్షనే లేదు. సో అందుకే మేబీ ఐ డోంట్ నో. నో, హీ ఓన్లీ హ్యావ్ టు సే ఐ డోంట్ నో. నాకు విష్ ఉంది, బట్ హీ హ్యావ్ టు సెలెక్ట్ మీ కదా. సో ఎవరైనా ఛాన్స్ ఇస్తే నిజంగా నేను ఈ టాలెంట్ని కూడా అవును. యా. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో ఏంటి, ఏమున్నాయి తెలుగులో? ఇప్పుడు వరకు ఏం లేదు, బట్ వస్తుంది. నరేషన్స్ నో అదే ఇప్పుడు వరకు కమిట్ అవ్వలేదు ఏమో, బట్ నరేషన్స్ వెళ్తుంది అండ్ వింటున్నాను నరేషన్స్. నువ్వు చాలా చెప్పొద్దు, ఇలా చెప్పాలి. విన్నాను చాలా స్క్రిప్ట్స్, ఒక ఆన్ ప్రాసెస్లో ఉందని చెప్పొద్దు. ఇప్పటి వరకు ఏం వినలేదని చెప్తారా? లేదు, నేను నిజంగానే చెప్తున్నాను కదా, అదే నిజం, అందుకే చెప్తున్నాను అలా. మన వాళ్ళే కదా, ఏముంది. యాజ్ అన్ నేనంటే నాకు చాలా ఇష్టం, బట్ సమ్ రూమర్స్, సమ్ గాసిప్స్ ఇస్ దేర్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో వాట్, దానికి ఏమైనా మీరేమైనా స్టాంపింగ్? ఓకే, ఫర్ ఆల్ ద రూమర్స్ అండ్ ఆల్ ద థింగ్స్, ఫస్ట్ పాయింట్,
మన చుట్టూ ఎంత పాజిటివ్గా ఉందో, పాజిటివ్ ఆరా ఉందో అది మట్టుకు మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అందుకే నేను ఏం నెగటివిటీ నా దగ్గర వస్తే నేను ఒక 10 స్టెప్ కొంచెం బయట దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. అది నన్ను అఫెక్టే చేసదు, అది అఫెక్ట్ చేయదు. లేదు, బిఫోర్ నాకు మూవీ నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది చాలా, బట్ దాంట్లో నేను అఫెక్ట్ అయ్యాను. తర్వాత మనం యాక్టర్స్గా స్టార్ట్ చేసేసాం. ఎందుకు ఎవరు ఏది మాట్లాడితే మనకేంటి, మన ముందు మన పని ఉండు అని వెళ్ళుకుంటున్నాం. సో వీ హ్యావ్ టు గో లైక్ దట్. ఐ థింక్ ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ వన్, whoever said about us, we know about us. So we have to go ahead without minding any negativity or anything. That's what I spread positivity. That's all. అదంతా రూమరే, ఏమీ లేదు, మీరంతా స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసేసాను. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్.